రామగుణాభిరామ రఘురామ పరాక్రమ భీమ జానకీ రామ ప్రపన్న రామ బుధరంజిత నామ సుధామ రామ సుధామ రామ శ్రీరామయటం సుభక్తి మనసా గురుపాదములాశ్రయింపుమా ముదమున పారిజాత తరుమూలమునందతి సూక్ష్మరూపుడై హృది రఘువీరునామమును ఎప్పుడు జపించుచు రామభక్తులన్ బదలక బ్రోచుచుండు గను వాయుతనోజుని ధీతిరాజు నీ అదనుదరంతి భక్తి కుమతి గురుపాదములాశ్రయింపుమా నరుడని చూచినావు గురునాత్మకృతార్థతనందజాలవు ఈశ్వరుడని చూచినావు అల బ్రహ్మ పదార్థమిరుంగవచ్చు నీ సరియగు లక్ష్యమొక్కటియే చాలును సాధనలెల్లగూర్చు ఈశ్వరుడని నమ్మి మనసా గురుపాదములాశ్రయింపుమా. 2025 సంవత్సరం అక్టోబర్ నెల మాస ఫలితాలు చెప్పుకుందాం. ఈ మాస ఫలితాలకి ముందుగా ఒక చిన్న విషయాన్ని చివరికి చెప్తాను. ఈ అక్టోబర్ నెల ఎట్లా ఉంది? ఈ అక్టోబర్ నెల మేషరాశి ఫలితాలు వివరంగా తెలుసుకుందాం. రాహువు ఏకాదశిలో ఉన్నాడు. వీళ్ళకి రావాల్సిన డబ్బులన్నీ కూడా బాగా వస్తాయి. ఇంతకుముందు ఎక్కడైనా ఇరుక్కొని పోయి రాక ఇవ్వక ఎగ్గొడతారనుకున్నా కూడా రావడానికి బాగా అవకాశం ఉంది. వివాహం కాని వాళ్ళకి వివాహం కావటానికి అవకాశం ఉంది. వ్యాపారస్తులకు ఇంకా బాగుంది. అయితే వ్యవసాయదారులకు మాత్రం ఈ నెల చాలా కష్టంగా ఉంది. ఎప్పుడు కూడా వ్యవసాయాన్ని ఈ నెల మాత్రం నమ్మి ఏ పని చేయొద్దు. అట్లా చేస్తే ముందు రిస్క్ పడతారు. ఈ అక్టోబర్ నెల మొత్తం కూడా వ్యవసాయదారులకు చాలా ఇబ్బందికరంగా కనబడుతోంది. అయితే ముఖ్యంగా శని ద్వాదశంలో ఉన్నాడు, కుజుడు సప్తమంలో ఉన్నాడు. అయితే వ్యాపారం బాగుంది, వివాహం కావటానికి బాగా ఉంది, మరి చదువుకునే పిల్లలకు కూడా చాలా బాగా ఉంది, డబ్బులు రావడానికి బాగా అవకాశం ఉంది. కానీ కుజుడు సప్తమంలో, శని ద్వాదశంలో ఉండటం చేత వచ్చిన డబ్బులు వచ్చినట్టు ఖర్చు అయిపోతాయి. రకరకాలైన సమస్యలు, బాగా ఇబ్బందులు, బాగా కష్టాలు, మరి నీటి కాలుష్యం వల్ల జ్వరాలు, వాంతులు, విరోచనాలు, మరి మలేరియా, లేకపోతే టైఫాయిడ్, లేకపోతే చికెన్ గున్యా ఇట్లాంటివి రావడానికి బాగా అవకాశం కనపడుతుంది. ఎందుకంటే ఇది ఏదైనా సరే మన అజాగ్రత్త వల్లే వస్తుంది. ఈ అక్టోబర్ నెల మొత్తం అందరూ కూడా ఎవరికి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. బయట పదార్థాలు తినకూడదు. బయట ఏ నీళ్లు పడితే ఆ నీళ్లు తాగకూడదు. బిస్లరీ వాటరే తాగాలి. నీళ్లు కూడా కాగబెట్టిన నీళ్లు తాగాలి. ఏమంటే మీరంతా బాగుందని చెప్పారు కదా, కుజుడు బాగాలేడు, శని బాగాలేడు అన్నారు కదా. వీళ్ళ వల్ల రకరకాలైన ఇబ్బందులు, రకరకాలైన వ్యాధులు ఒకళ్ళకి పోతే ఒకళ్ళకి వస్తాయి. నీవు సంపాదించే డబ్బులు కాక, ఇంకా ఇంట్లో డబ్బులు కాక, ఇంకా అప్పులు కూడా చేసి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఈ రాశి వాళ్ళకి కనపడుతుంది. కాబట్టి ఈ ఒక్క రాశి కాదు, ప్రతి రాశి వాళ్ళకి కూడా చెప్పబోయేది ఏమిటంటే అధిక వర్షాలు, వరదలు, తర్వాత పరిస్థితి ఏమిటంటే ఎక్కడికక్కడ బిల్డింగులు వేయటం చేత భూమి నీళ్లు పీల్చుకుంటానికి అవకాశం లేకుండా పోయింది. నీళ్లు పీల్చుకునేటువంటి భూమి చాలా తక్కువ ఉంది. మరి బిల్డింగులు ఎక్కువగా ఉన్నాయి. దానివల్ల భూమి లోపలికి నీళ్లు పీల్చుకోవడానికి అవకాశం లేక పడ్డ నీళ్లు పడ్డట్లు వచ్చేసి డ్రైనేజీ కానీ వరదలు కానీ వచ్చేసి ఇళ్లలోకి నీళ్ళు వచ్చి, కనీసం షెల్లార్లలో కూడా నీళ్ళు వచ్చి, మరి కార్లు కానీ వెహికల్స్ కానీ రోడ్డు మీద పోయే వెహికల్స్ కానీ మరి తడిసిపోయి నీళ్ళల్లో కొట్టుకుపోయి ఇట్లా రకరకాలైన సమస్యలు ఈ నెలలో వస్తున్నాయి. ఇంకా ముందు కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. నేను ఇంతకుముందే చెప్పాను,
మార్చి 30వ తారీఖున 6 గ్రహాలు ఒక చేరినాయి. షడ్గ్రహ కూటమి వచ్చింది. దానివల్ల రకరకాలైన విలయాలు వస్తాయని ముందుగా చెప్పాను. అది ఎవరూ ఆలోచించలేదు. దీనికి మార్గం ఏంటో చివరిలో చెబుతా నేను. అయితే ఈ రాశి వాళ్ళు చెప్పాలి అంటే కుజ శనులు బాగాలేరు. కాక మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ, మీ డేట్ ఆఫ్ బర్త్ తారీఖు, నెల, సంవత్సరం టైం ద్వారా కానీ, లేకపోతే అట్లా లేని పక్షంలో హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ఏ గ్రహాల వల్ల ఏ సమస్యలు వస్తాయో పూర్తి వివరాలు తెలుస్తాయి. ఇప్పుడు కనుక ఏదైనా దెబ్బతింటే జీవితంలో బాగుపడటం చాలా కష్టం. అందువల్ల కొత్త రకం వ్యాధులు వచ్చే లక్షణాలు కనబడుతున్నాయి. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా అందరూ జాగ్రత్తగా ఉండాలని ఈ మేషరాశి వాళ్ళందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. స్వస్తి. ప్రతి రాశి వాళ్ళకి, ప్రతి వ్యక్తికి, ప్రతి జీవరాశికి ఇప్పుడు చాలా కష్టం వచ్చింది. కుక్కలు ఉన్నాయండి, అవి బజార్లో ఉంటాయి. ఎవరన్నా పెట్టిన తిని పడి ఉంటాయి. ఈ వరదలకి అవి కూడా బతకలేకుండా పోయినాయి. జీవరాశుల్లో తేళ్ళు ఉన్నాయి, పాములు ఉన్నాయి. అసలు చెప్పాలి అంటే భూమి లోపల 21 లక్షల జీవరాశులు ఉన్నాయి. భూమి పైన 21 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఆకాశంలో 21 లక్షల జీవరాశులు ఉన్నాయి. సముద్రంలో 21 లక్షల జీవరాశులు. భూమి లోపల, భూమి పైన, ఆకాశంలో, సముద్రంలో ఈ 4 రకాలు 4 84 లక్షల జీవరాశులు. ఈ 84 లక్షల జీవరాశులు కూడా ఇవాళ బాధపడని జీవరాశి అంటూ ఏదీ లేదు. ఇంత కష్టం ఎందుకు వచ్చింది? ఎవరికి వాళ్ళు బాధలు వచ్చినాయి. ఏ రకంగా బయటపడతాం? రోజు కూలికి పోయేవాడికి 2 నెలల నుంచే వర్షాలు. కూలి పని చేసుకుంటానికి లేదు. ఏ పని చేసుకుంటానికైనా ఇబ్బందే, ఎక్కడికి పోవటానికైనా ఇబ్బందే. మరి ఏమీ జరగట్లేదు. దాదాపుగా ఏ వృత్తి చేసేవాళ్ళకైనా వాళ్ళకు ఎప్పుడు వచ్చేదానికంటే 1/4 కూడా రావడం చాలా కష్టమైపోయింది. కొంతమందికి అసలు ఆదాయమే లేదు, తినడానికి తిండి లేదు, పస్తులు పడుకునే పరిస్థితి వచ్చింది. నీళ్లలో మునిగిపోయి, నీళ్లలో కొట్టుకుపోయి, వరదల వల్ల చచ్చిపోయి ఎన్నో బాధలు పడ్డారు. ఇన్ని బాధలు ఎందుకు వచ్చినాయి? నువ్వు చేశానా, నేను చేశానా, ఎవరు చేశారు అని ఆలోచించుకోవాలి. ఇదంతా చేసింది మనమే. నీరు పళ్ళ మెరుగు, నిజము దేవుడు ఎరుగు అన్నారు. పళ్ళల్లో ఇల్లు కట్టావండి, నీళ్ళు పోకుండా ఆపావు. ఆ నీళ్ళు బ్లాక్ అయిపోయినాయా? నీరు పళ్ళ మెరుగు, నిజము దేవుడు ఎరుగు. నువ్వు నిజం చెబితే మాత్రం నువ్వు నిజం చెప్పావో అబద్ధం చెప్పావో దేవుడికి తెలుసు. అబద్ధం చెబితే దేవుడు స్వీకరించాడు, నిజం చెబితే దేవుడు స్వీకరిస్తాడు. ఇది ఎందుకు ఇట్లా వచ్చింది, ఎందుకు ఇట్లా వచ్చింది అనే దాన్ని కొంచెం 2 ముక్కల్లో చెబుతాను, ఆలకించండి. కుక్కలు ఉన్నాయి, బరగొడ్లు ఉన్నాయి, రకరకాలైన జీవరాశులు ఉన్నాయి. వాటికి సంభోగం చేయటానికి, సంతానం ఉత్పత్తి కలగటానికి దానికి కొంత టైం ఇచ్చారు. ఆ టైంలోనే ఆ జీవరాశులు కలుస్తున్నాయి. మిగతా టైంలో ఆ జీవరాశులు ఆడ జీవరాశికి మగ జీవరాశి ఆడ జీవరాశి జోలికి పోవటం లేదు. మనం చూస్తున్నాం. చిత్తగార్తెల్లో కుక్కలు అంటారు. ఇట్లా ఉంటుంటే చిత్తగార్తె కుక్కల కంటే మనం ఘోరమైపోయినాము. మిమ్మల్ని ఎవరిని అంటలే, అందరూ, నేనే కాదు నా పిల్లలు కూడా కావచ్చు, అందరూ ఇట్లా తయారైపోయినారు. ఏమిటి? ఎప్పుడు కూడా వివాహ వ్యవస్థ చిన్న భిన్నమైపోయింది. వివాహం పెద్దల సాంప్రదాయం ప్రకారం జరగటం లేదు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటున్నారు. చీడా పెళ్ళైన తర్వాత భార్యను చుట్టం లేదు, తల్లిదండ్రులకు అన్నం పెట్టడం లేదు, తల్లిదండ్రులు వెళ్ళగొడుతున్నారు, కొన్ని చోట్ల వృద్ధాశ్రమంలో చేరుస్తున్నారు. బాగా చదువుకొని ఉద్యోగం చేస్తూ విదేశాల్లో ఉండేవాళ్ళు తల్లిదండ్రులు చచ్చిపోతే వచ్చి అంత్యక్రియలు చేయడానికి కూడా మాకు ఖాళీ లేదు, మేము రాము, ఎవరన్నా చేయండి, వీడియో చూస్తూ ఉంటున్నారు.
నిన్ను కని పెంచి పెద్ద చేసి సర్వస్వం ధారబోసి విద్య బుద్ధులు చెప్పించిన తల్లిదండ్రుల్ని నువ్వు చుట్టలేదు. సరే, పెళ్లి చేసుకున్న తర్వాత భార్యతో కూడా నీవు సక్రమంగా పిల్లలు పుట్టిన తర్వాత కొంతకాలం గడిచిన తర్వాత భార్యను వదిలిపెట్టి పరస్త్రీ వ్యామోహంతో తిరుగుతున్నావు. ఇది చెయ్యతగిన పనా? చెయ్యతగని పనా? చేస్తే మనకేమొస్తుంది, చేయకపోతే ఎట్లా ఉంటాం? ఇటువంటి తప్పుడు పనులు మనం ముందు మానుకోవటం అవసరం. తర్వాత ప్రతి ఇంటికి దైవం ఉన్నాడు. కొంతమంది రాముడిని పూజిస్తారు, కొంతమంది శివుణ్ణి పూజిస్తారు, కొంతమంది విష్ణువుని పూజిస్తారు, కొంతమంది అమ్మవారిని పూజిస్తారు. ఎవరి ఇష్టదైవాన్ని వాళ్ళు పూజిస్తారు. అదే కాకుండా ఇప్పుడు వస్తున్న పరిస్థితి ఏమిటంటే, చదువుకున్నావు దేనికిరా అంటే ఉద్యోగం కోసం, చదువు విజ్ఞానం కోసం కాదు. అజ్ఞానం అంటున్నారు, అజ్ఞానమైన చదువు చదువుతున్నారు, జ్ఞానమైన చదువు చదవటం లేదు. రామాయణం, భారతం, భాగవతం ఇట్లాంటి తొమ్మిది శతకం ఇట్లాంటివి ఉన్నాయి, వేమన శతకం, ఇవన్నీ కూడా జ్ఞానాన్ని ఇచ్చేవి. ఇవి చదవటంలా, ఎవరితో ఎట్లా మెలగాలి తెలియటంలా. ఇట్లా పాపం ఎక్కువైపోయింది. ఈ పాపం ఎట్లా ఉందంటే, చదువుకునే పిల్లలు గర్భవతులై పిల్లల్ని కని చెత్త గుంటల్లో బారేసి పిల్లల్ని, పుట్టిన పిల్లల్ని, ఎంత ఘోరాతి ఘోరమైన పనులు జరుగుతున్నాయి. ఈ ఘోరాతి ఘోరమైన పనుల వల్ల మహాపాపం పెరగటం వల్ల భూదేవత భరించలేక ఇట్లాంటి ఉపద్రవాలు వచ్చినాయి. ఇప్పటికైనా నేను ముందుగా చెప్పా, ఈ సంవత్సరం బాగా ఉపద్రవాలు వస్తాయని చెబితే, ఏమయ్యా జాతకాలు చెప్పమంటే అనవసరమైన చెబుతూ ఉన్నావు అని నన్ను విమర్శించారు. ఇవాళ ప్రపంచం మొత్తం, మన భారతదేశం మొత్తం అమర్నాథ్, హరిద్వార్, హృషికేశ్, కాశీ, ఉత్తరప్రదేశ్, దక్షిణ దేశం మొత్తం జలమయమైపోయి రకరకాలైన బాధలు పడుతున్నాం. ఇప్పటికైనా మనం చేరుకోవాలా, మనం బాగుండాలా, మనం బతకాలా, మన పిల్ల జల్లా బతకాలా, మన ఇల్లు వాకిళ్ళు ఉండాలా అనే కోరిక ఎవరికైనా ఉంటే మీ ఇష్టదైవాన్ని పూజించండి. తల్లిదండ్రులకు అన్నం పెట్టండి. తల్లిదండ్రులను హింసించబాకండి. పరస్త్రీ వ్యామోహంతో భార్యని బాధ పెట్టబాకండి. ఇవన్నీ మానేసి నీ ఇష్టదైవాన్ని పూజించండి. ఎప్పుడు కూడా జీవితమున సగభాగంబు నిద్దురకే సరిపోవు, మిగిలిన ఆ సగభాగంబు చిత్తశుద్ధి లేకపోవు. అతి నిద్రాలోలుడు తెలివిలేని మూర్ఖుడు పరమార్థం కానలేక నిద్రతో చెడతాడు. 12 గంటలు మెలుగుతూ ఉంటే 12 గంటలు పనిచేస్తున్నావు, 12 గంటలు నిద్రపోతున్నావు. ఈ 12 గంటలు రాత్రిపూట స్త్రీ వ్యామోహంతో ఉంటున్నావు, తెల్లవారు నిద్రలేస్తున్నావు. ప్రశాంతత కావాలి, ఆవేదన ఎక్కువ, బాధలు ఎక్కువ, ఏం చేయాలో అర్థం కావట్లేదు. మరి తన వృత్తిలో ఏమీ సాగటం లేదు, తలకాయ నొప్పి, కోపం ఎక్కువ వస్తుంది, ప్రశాంతత లేకుండా పోయింది. ప్రశాంతత లేకుండా అశాంతి ఎక్కువై శాంతి లేక బాధపడుతూ ఉన్నారు. అందరం శాంతిగా ఉండాలి, అన్ని జీవరాశులు బాగుండాలంటే ఇష్టదైవాన్ని పూజించండి. ఎప్పుడు కూడా ఒక మంత్రం, ఓం నమ శివాయ, ఓం నమో భగవతే నారాయణాయ, ఇట్లా శ్రీరామ రామ రామ, ఇట్లా మంత్రాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఖాళీ టైంలో కూర్చొని సెల్ పట్టుకొని చూడటం కాదు కావాల్సింది. సెల్ వచ్చింది ఎందుకయా అంటే చూడరానివన్నీ చూడటానికి. మరి ఫేస్బుక్ ద్వారా పరస్త్రీలు ఎంత అందంగా ఉన్నారో వాళ్ళని చూడటానికి, వాళ్ళకి ఫోన్లు చేయటానికి, వాళ్ళతో మాట్లాడటానికి, దాంతో భ్రష్టు పట్టిపోవటానికి జరుగుతుంది. అవసరమైనంత వరకే ఫోన్ వాడండి, మిగతా టైంలో మీ ఇష్టదైవాన్ని పూజించండి. ఎప్పుడు కూడా భగవంతుడి నామస్మరణ ఎవరైనా సరే ప్రతి వ్యక్తి 2 గంటలు చేయండి. అట్లా చేస్తే మనం ఉపద్రవాల నుంచి బయటపడతాం, అంతా బాగుంటాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.